నమస్కారం, వెల్కమ్ టు సైషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి రైతు సంఘం నేతను జైలు నుండి విడుదల చేయాలని రైతు సంఘం నేతల డిమాండ్. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు. ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్. స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు. శ్రీ గణమద్దిరెడ్డి లక్ష్మీ నృసింహస్వామి వారికి నారికేల మరియు జంబు పత్రంతో అభిషేకం. రావుస్ కళాశాల నందు స్వామి వివేకానంద 163వ జయంతి ఘనంగా నివాళులు. అనకాపల్లి రైతు సంఘం నేత అప్పలరాజును వెంటనే విడుదల చేసి పీడీ యాక్టును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు, కౌలు రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు డిసెంబర్లో అరెస్ట్ చేసినటువంటి అనకాపల్లి జిల్లా రైతు సంఘం నాయకుడు కామ్రేడ్ అప్పలరాజును పీడీ యాక్ట్ ద్వారా అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది. ఆయన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పీడీ యాక్ట్ అసలు ఎవరిపైన పెట్టాలి, పీడీ యాక్ట్ పెట్టాల్సినటువంటి అవసరంగానే ఉన్నట్లయితే ఆందోళన చేసేటువంటి ప్రజా సమస్యల పైన ఆందోళన చేసే నాయకులపైనే పెట్టాలని, రైతు కార్మికులకు వ్యతిరేకంగా నష్టదాయకంగా తీసుకునేటువంటి చర్యలను వాళ్ళు బలపరుచుకోవడం కోసం ఈరోజు ఉద్దేశపూర్వకంగానే ప్రజానాయకులను బెదిరిస్తే జైళ్ళల్లో పెడితే ఈ ఉద్యమాలు జరగవు, మా ఈరోజు విచ్చలవిడిగా భూమిని కొల్లగొట్టవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కేసులు పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తున్నాము, ప్రజానాయకులు ఎవ్వరు కూడా నీకు భయపడేటువంటి పరిస్థితి లేదు. 100 మందిని నువ్వు జైల్లో పెడితే వేలాది మంది ప్రజానాయకులు పుట్టుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి రైతు సంఘం నాయకుడు అప్పలరాజుపై పెట్టినటువంటి కేసుకు నిరసనంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా రైతులకి మద్దతుగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నంద్యాల జిల్లాలో జరుగుతుంది కలెక్టర్ ఆఫీస్ ధర్నా. దీనికి వ్యవసాయ కార్మిక సంఘం కూడా మేము మద్దతు తెలుపుతూ అతనికి అండదండలు ఉంటాం. విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి విభాగం నంద్యాల వారి ఆధ్వర్యంలో నేడు టెక్కే మార్కెట్ యార్డ్ నందు సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 92 మంది మహిళలు ముగ్గులు వేశారు. విజేతలైనటువంటి వారికి మొదటి బహుమతి 5,000 రూపాయలు, రెండవ బహుమతి 3,000 రూపాయలు, మూడవ బహుమతి 2,000 రూపాయలు అందించడం జరిగింది. అలాగే పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక బహుమతులు అందించారు. వినూత్నంగా మహిళలచే కోలాట నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కాల్వ శేషసాయి మురళీధర్ రెడ్డి, సిరిగిరి కృష్ణ, నాగిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, భరత్ కుమార్ పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఏం పని చేస్తుందని ఒక 2 విషయాలు మీ నోటీస్ తీసుకొస్తాను. విశ్వ హిందూ పరిషత్ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ కలిసి ఉండండి అని చెప్పడం కోసం విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తా ఉంది. విధంగా అక్క గారు చెప్పారు, మతం మారిన ఎవరైనా మన స్నేహితులు ఉంటే, మన బంధువులు ఉంటే తిరిగి మన ధర్మంలోకి తీసుకురావడం కోసం నేను ఏం పని చేస్తాను, వాళ్ళను ప్రేమతో హక్కున చేర్చుకొని మన ధర్మాన్ని గుర్తు చేస్తూ మన మతంలోకి మళ్ళీ తీసుకురావడం కోసం, అంటే సనాతన ధర్మాన్ని గుర్తు చేయడం కోసం విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తూ ఉంది. మీరు కూడా ఆ పని చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఈరోజు కోరుకుంటా ఉంది. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రసారం అనే పేరు మీద ఈరోజు దేశంలో అనేక మందిని మతం మారినటువంటి, తెలిసి తెలియక మారినటువంటి ఏ హిందూ కుటుంబాలు ఉన్నాయో ఈరోజు వాళ్ళని తిరిగి ఈ ధర్మంలోకి తీసుకొచ్చే ప్రయత్నం, పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ మధ్య డిసెంబర్ 16వ తారీఖు నుంచి ఈ నెల డిసెంబర్ 30 వరకు సుమారు మన నంద్యాల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో
492 గ్రామాలు తిరిగి స్వధర్మాన్ని వాళ్ళు అవలంబించడం జరిగింది. అంటే విశ్వ హిందూ పరిషత్ ఇంత పెద్ద పని చేస్తా ఉంది. ఈ పనిలోకి విశ్వ హిందూ పరిషత్ ఒక్కరే పని చేసి పని అవ్వదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, ఎందుకంటే మనం ఆలోచించేయండి, ఈ ధర్మం ఈ దేశంలో ఉండాలి అంటే ఈ ధర్మం సనాతన ధర్మం అందరం చెప్పుకుంటున్నాం. మనమంతా ప్రకృతితో అనుసంధానంగా జీవిస్తుంటాం, అందరికి తెలిసిన విషయమే. హిందూ ధర్మం అంటే ఏదో రాయిని పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, అందరినీ మనము గౌరవంగా చూసేటువంటి మన ధర్మం. ఈ హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ ఇక్కడి నుండి మహారాజులు ఎవరైనా లెక్కేసుకోండి, ఏ దేశం మీద మనం ఏమైనా దండయాత్ర చేశామా? కాబట్టి మనమేమి దిగులు పడాల్సిన పని లేదు. హ్యాపీగా మనకు ప్రతి ఒక్కరికి ఒక ప్రోత్సాహక బహుమతి ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. సో మనం నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేయాలి. మన చరిత్ర, మన సంస్కృతి, మన పండుగల యొక్క విధానాలను గురించి భావితరాలకు తెలియజేయడం కోసమే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము జరిగింది. సో మహిళలు కూడా చాలా అద్భుతంగా చాలా మంది పాల్గొన్నారు. మా ఎక్స్పెక్టేషన్ కు మించి పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతి ఉంటుంది. బహుమతి అనేది మాత్రం, గెలుపు అనేది కొంతమందికి మాత్రమే వస్తుంది. రాని వాళ్ళు దిగులు పడొద్దండి. మనం ఏం లోపం చేసింటే ఆ ప్రైజ్ మనకు రాలేదు అనేది మనము మన లోపాలని సరిదిద్దుకోవాలి. టెక్కే మార్కెట్ యార్డు నందు మహిళా మనులకు అందరికీ కూడా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించినందుకు చాలా సంతోషిస్తున్నాము. చాలామంది వచ్చారు, 100కు పైగా ముగ్గులు వేశారు. అందులో మొదటి బహుమతి 5,000 రూపాయలు, రెండవ బహుమతి 3,000 రూపాయలు, మూడవ బహుమతి 2,000 రూపాయలు. మిగతా వారందరికీ పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ప్రోత్సాహక బహుమతి అందించాము. నంద్యాలలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను ఆర్డీఓ విశ్వనాథ్ మరియు మున్సిపల్ కమిషనర్ శేషన్న ముఖ్య అతిథుల ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవ కేంద్ర సమితి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. వివేకానందుడి విగ్రహానికి మాలార్పణ చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సమితి గౌరవాధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, అధ్యక్షులు గంగిశెట్టి విజయ్ కుమార్ మరియు సభ్యులు పాల్గొన్నారు. వివేకానంద జయంతి సంబరాలు జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే ప్రథమనంది దేవస్థానం చైర్మన్ చలం గారికి, దేశ యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి వ్యక్తుల్లో వివేకానందుడు చాలా మొదటిగా ఉంటారు. స్వామి వివేకానంద ముఖ్యంగా యువత మేలుకో అంటూ భారతదేశంలో ఉన్నటువంటి యువతని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని కూడా ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఆధ్యాత్మిక శక్తి వీటన్నిటిపైన ఎక్కువగా ప్రబోధనలు చేశారు. మరీ ముఖ్యంగా యువత మేలుకో అని చెప్పి ఎన్నో యువతకు పనికొచ్చేటువంటి స్లోగన్స్ లాగా చెప్పి యువతని సన్మార్గంలో పయనించేలాగా చేసి భారతదేశంలో ఎంతోమంది యువత ఎదుగుదలకు, గొప్ప గొప్ప వ్యక్తుల ఎదుగుదలకు కూడా వివేకానంద బోధనలు అనేవి కారణమైనాయి. మరీ ముఖ్యంగా మందలో ఉండకు, 100లో ఒకరిగా ఉండని కానీ, లేదా సముద్రంలో కెరటం అనేది ఎగురుతున్నందుకు కాదు, పడినా ఎగిరి నిలుస్తున్నందుకు అని చెప్పి ఎన్నో ఉపదేశాలు ఇస్తూ అందరి యొక్క యువత యొక్క ఆలోచనలో పాజిటివ్ దృక్పథాన్ని నింపి ముందుకు నడిపేలాగా చాలా ప్రబోధనలు చేసి చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా అతని బోధనల వల్ల ఎంతో యువత మరియు ప్రపంచం అంతా కూడా బోధనల వల్ల చాలా ఉత్ప్రేరకమైంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఆధ్యాత్మికత ద్వారా సేవాభావం కానీ, ఆధ్యాత్మికత ద్వారా మనిషి అని తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ వాళ్ళు కూడా వివేకానంద బోధనల్ని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ నంద్యాల కాన్సెప్ట్ని ఈ రోజు నుంచి ముందుకు తీసుకెళ్ళి మన నంద్యాలని రాబోయే 3 నెలల్లో స్వచ్ఛ నంద్యాలలాగా చేయడానికి కూడా పూనుకోవడం హర్షించదగ్గ విషయం. దీనికి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి నంద్యాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులు కూడా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. మరీ ముఖ్యంగా బహిరంగంగా మలమూత్ర విసర్జనలు చేయడం కానీ, అలాగే చెత్తను కూడా ఇంటింటికి చెత్త సేకరణకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మున్సిపల్ వాహనానికి, మున్సిపల్ సిబ్బందికి సహకరించి చెత్తని ఖచ్చితంగా డబ్బాలోనే వేసేలాగా, తడి చెత్త పొడి చెత్త వేరుగా వేసేలాగా
ప్రతి ఒక్కరూ కూడా మున్సిపాలిటీకి సహకరిస్తే మన స్వచ్ఛ నంద్యాల కూడా మనకు సహకారం అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా వివేకానందుని జయంతి ఉత్సవాలు నంద్యాలలో విగ్రహం పెట్టిన దాత అయినటువంటి రామకృష్ణారెడ్డి గారికి మరియు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహణకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ నిజంగా స్ఫూర్తిదాయకం. వివేకానంద యొక్క ఆలోచనలు మనం భవిష్యత్తు తరాలకు ఖచ్చితంగా అందించాల్సింది అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రజా వినతులను సత్వరమే నాణ్యతతో పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ స్థలిలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో డిఆర్ఓతో పాటు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, ఇతర అధికారులు జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అదేవిధంగా రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలకు సంబంధించిన 183 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రజా వినతుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి వాటిని త్వరితగతిన నాణ్యతతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అర్జీల పరిష్కారంలో B&SLలోకి వెళ్లకుండా నిర్ణీత గడువులోగా అర్జీల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా అర్జీల పరిష్కార విషయంలో ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని, సదరు విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అర్జీదారులు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కార దిశగా కృషి చేయాలన్నారు. అంతేకాకుండా రీఓపెన్ అర్జీలను సంబంధిత అర్జీదారులతో మాట్లాడి విషయాన్ని పూర్తిగా తెలుసుకొని అర్జీని పరిష్కరిస్తామన్న నమ్మకాన్ని వారికి కలిగించాలన్నారు. నంద్యాల తెలుగుపేటలో వెలిసిన శ్రీ గణమద్దులేటి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పర్వదినాన ఆలయంలో మూలమూర్తి శ్రీ మద్దులేటి లక్ష్మీ నృసింహస్వామి వారికి నారికేల మరియు జంబు పత్రాలతో అత్యంత వైభవంగా విశేషంగా అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అభిషేక కార్యక్రమంలో స్వాతి నక్షత్రం పూజాదాతలు మరియు భక్తులు పాల్గొని తులసి దళార్చన మరియు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. రంగాపురమున మద్దులేటి స్వామివే, రంగాపురమున మద్దులేటి స్వామివే, రంగాపురమున మద్దులేటి స్వామివే, అంగరంగ వైభవంగ వెలుగొందిన స్వామివే, అంగరంగ వైభవంగ వెలుగొందిన స్వామివే. నమో నమో మద్దులేటయ్యా శ్రీనారాయణ, నమో నమో మద్దులేటయ్యా స్వామే, నమో నమో మద్దులేటయ్యా శ్రీనారాయణ, నమో నమో మద్దులేటయ్యా స్వామే, నమో నమో మద్దులేటయ్యా శ్రీనారాయణ, నమో నమో మద్దులేటయ్యా. బతుకు బండి కాడి మోయు మనిషి బతుకు చూడయ్యా, బతుకు బండి కాడి మోయు మనిషి బతుకు చూడయ్యా, మనిషిలోన మంచి జారి ఏనాడో పోయెనయ్యా, మనిషిలోన మంచి జారి ఏనాడో పోయెనయ్యా. నమో నమో మద్దిలేటయ్యా శ్రీనారాయణ, నమో నమో మద్దిలేటయ్యా సమే, నమో నమో మద్దిలేటయ్యా శ్రీనారాయణ, నమో నమో మద్దిలేటయ్యా సమే, నమో నమో మద్దిలేటయ్యా శ్రీనారాయణ, నమో నమో మద్దిలేటయ్యా. కులమతాల చరణ దిక్కి బిక్కు బిక్కు మను జాతి, ఆహా కులమతాల చరణ దిక్కి బిక్కు బిక్కు మను జాతి, కులము గిలము కథము చేసి స్నేహ సుఖము సాగు నిలిచేను గణ మద్దిలేటిగా, ఈ గంగాపురము నిలిచేను మద్దిలేటిగా స్వామే, నిలిచేను మద్దిలేటిగా, ఈ గంగాపురము నిలిచేను మద్దిలేటిగా స్వామే, నిలిచేను మద్దిలేటిగా, ఈ గంగాపురము నిలిచేను మద్దిలేటిగా. రాజు పేదాంతరాలు లేనలేవు నీ ఎదుట, రాజు పేదాంతరాలు లేనలేవు నీ ఎదుట, నాస్తికులను ఆస్తికులను హక్కున చేర్చేటి తండ్రి, నాస్తికులను ఆస్తికులను హక్కున చేర్చేటి తండ్రి. నమో నమో మద్దిలేటయ్యా శ్రీనారాయణ, నమో నమో మద్దిలేటయ్యా స్వామే, నమో నమో మద్దిలేటయ్యా శ్రీనారాయణ, నమో నమో మద్దిలేటయ్యా.
పుట్టిన ప్రతివాడు నాడు మట్టి చేరకాబోడు, పుట్టిన ప్రతివాడు నాడు మట్టి చేరకాబోడు, మట్టిలోన చేరినోడు మళ్ళీ పుట్టకపోడు. జనన మరణ గమ్యము తెలిపే గీతార్థ సార గోపాల రూపుడవయ్యా స్వామే. జనన మరణ గమ్యము తెలిపే గీతార్థ సార గోపాల రూపుడవయ్యా స్వామే. జనన మరణ గమ్యము తెలిపే గీతార్థ సార గోపాల రూపుడవయ్యా. నాది నీది ఏదంటూ ఏది లేనే లేదని, పుట్టినప్పుడు తెచ్చనేది పోయినప్పుడు పొందెనేది. నమో నమో మద్దిలేటయ్యా శ్రీనారాయణ, నమో నమో మద్దిలేటయ్యా స్వామే. నమో నమో మద్దిలేటయ్యా శ్రీనారాయణ, నమో నమో మద్దిలేటయ్యా స్వామే. రావుస్ కళాశాల నందు స్వామి వివేకానంద 163వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపల్ రొడ్డ సుంకయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వామి వివేకానంద గారు 1823 జనవరి 12వ తారీఖున జన్మించారు. ఈయన 163వ జయంతి రోజు. వివేకానంద గారు యువతకు ఆదర్శము. అందుకే జనవరి 12వ తారీఖును జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము కళాశాల సంక్రాంతి హాలిడేస్ ఉన్న దృష్ట్యా విద్యార్థుల సమక్షంలో ఈ దినాన్ని జరుపుకోవాల్సింది. కానీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే సెలవు ఇవ్వడం మూలంగానే మనము ఈ ఆఫీస్ నందు ఈ వివేకానంద జయంతి జరుపుకోవడం జరుగుతున్నది, ఆఫీస్ స్టాఫ్ సందర్భం సారథ్యంలో. కావున యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి ఇతను. కాబట్టి యువకులందరూ కూడా స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని సమాజానికి దేశానికి ఉపయోగపడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనకాపల్లి రైతు సంఘం నేతను జైలు నుండి విడుదల చేయాలని రైతు సంఘం నేతల డిమాండ్. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు. ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్. స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు. శ్రీ గణమద్దిరెడ్డి లక్ష్మీ నృసింహస్వామి వారికి నారికేల మరియు జంబు పత్రంతో అభిషేకం. రావుస్ కళాశాల నందు స్వామి వివేకానంద 163వ జయంతి ఘనంగా నివాళులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.